కుదించి ఒక గంట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత మనం ఇక్కడ మరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి వెళదామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం ఆలస్యం లేకుండా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ ప్రారంభించి మళ్ళీ ఆగిపోతారు అలాగా గంటలా చెప్పాడు చదివేలే అయిపోయే వరకు కూడా 6 మొదలెట్టారు మానేశారు. చదువు నాయన. పదవచనం ఒకటే, పదవచనం అంటే 10 వచనం. ఓకే. ప్రేమల తండ్రి, చదవడిన వాక్య భాగాలను దీవించి ఆశీర్వదించు. వాక్యంలో నుండి నాతో మాట్లాడు. ఎంతో ప్రభువా రాత్రిక సమయంలో పాత సంవత్సరంలో నుండి కొత్త సంవత్సరం గొప్ప ఉజ్జీవంతో నడిపించారు. అలాగే పాత సంవత్సరంలో మమ్మల్ని మేము ప్రభువా ఆలోచింపచేశారు. కొత్త సంవత్సరంలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప వాగ్దానాలను మా ముందు పెట్టారు. అలాగనే మేము కూడా అనేక తీర్మానాలు చేసుకున్నాం. ఆ తీర్మానాలన్నీ అది నెరవేర్చబడినట్లు అయ్యా మేము ఇదిగో ఈ పగటి వేళ ఈ ప్రభువ నూతన సంవత్సరం ప్రభువ వాక్యాన్ని ధ్యానించాం. ప్రభువ అది ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కొక్కరి జీవితాలు ఒక అద్భుతమైన రీతిలో తండ్రి ఉండినట్లు, ప్రతి ఒక్కొక్కరి జీవితాలు ఫలభరితంగా ఉండినట్లు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా భక్తుని ద్వారా చెప్పబడుతున్నట్టుగా మాట మనం చూసినప్పుడు ఎలా ప్రవేశించాలి? గుమ్మము ద్వారా రండి, రండి అంటే గమనించండి. గుమ్మాల్లో నుంచి వెళ్ళకుండా ఎలాగెళ్తాం? గుమ్మాల్లో నుంచి వెళ్తాం కదా. మరి గుమ్మాల్లో నుంచి రండి అని అన్నాడు. ఏంటంటే గుమ్మాల్లో నుంచి కాకుండా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరాళ్ళు? దొంగలు. వారు గుమ్మాలతో పని లేదు. అర్థమైందా? ఈ ఇంటి గోడ బద్దలు కొట్టుకుని వెళ్తారు, మరో రకంగా వెళ్తారు. కానీ గుమ్మముల ద్వారా రండి, రండి, జనములకు త్రోవ సిద్ధపడండి. అంటే మనము ప్రభునందు పిల్లారా జనములకు ఏం చేయాలండి? మనము త్రోవ సిద్ధపరచాలి. బాప్తిస్మ యోహాను అదే అంటాడు, ఇదిగో నేను త్రోవ సిద్ధపరచడానికి వచ్చాను. నేను ఒక శబ్దాన్ని, నేను ఆయన్ని కాదు, ఆయనకు మార్గం సరళం చేయడానికి వచ్చాను అంటున్నాడు. మనము కూడా అనేక మంది కొత్త సంవత్సరంలో క్రీస్తులో రావటానికి త్రోవ సిద్ధపరచవలసినటువంటి వారం అయి ఉన్నాం. మనం త్రోవ సిద్ధపరచాలి, మనం ఒక బాట వేయాలి. అవునండి, అనేకులకు ప్రభువును చూపించగలగాలి. అలా చూపించగలగాలి అంటే గుమ్మములో వెళ్ళాలి. పిల్లరా అంటే గమనించండి, మనము ఎవరి రాజమార్గంగా పోవాలి. అంటే మనము అర్థం చేసుకోగలిగితే ప్రియమైన దేని బిడ్డలారా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏవండి సింహద్వార మార్గము, రెండోది దొడ్డు మార్గం. ఏ మార్గం? అయితే దేవునికి ఏమండి ఏ మార్గం ఇవ్వాలి? సింహద్వార మార్గం ఇవ్వాలి, రాజమార్గం ఇవ్వాలి. దొడ్డు మార్గం అంటే, దొడ్డు మార్గం అంటే ఏంటి? రాజమార్గం అంటే ఏంటి? ఏమండి సింహద్వార మార్గం అంటే ఏంటి? నా అంశం అది కాదు. కానీ ఒక మాట ఏంటి అంటే గమనించండి, దేవుడులో ఉంటాం కానీ సైతాని గాడికి ఎక్కువ అవకాశం ఇస్తాం. ప్రార్థన చేయండి అంటాము, ముహూర్తాలు పెడతా ఉంటాం. ప్రార్థన చేయమంటాము, ప్రార్థన చేయించుకుంటాము, మళ్ళీ ఏం చేస్తారు? ముహూర్తాలు పెడతారండి. మళ్ళీ గడియలు సమయాలు అంటారండి. మళ్ళీ దాంట్లో నానా బీభత్సం చేస్తూ ఉంటారు. పనికిమాలని అన్నీ తగలబెడతారు. ఇలా కుటుంబాలు తగలాడిపోయినట్లుగా. ఆశీర్వాదం ఎలాగొస్తుంది? దేవుడికి రాజమార్గం ఇవ్వాలి.
ఏమండి, దేవుడికి దొడ్డి గుమ్మం కాదు, సింహద్వార గుమ్మం ఇవ్వాలి. సరే, ఇక ముందుకు వెళదామండి మన అంశంలోకి. ఏ రాజమార్గాన్ని చక్కపరచండి. ఏ మార్గము? రాజమార్గమును చక్కపరచండి. ఏమండి, రాజమార్గములో వెళ్ళండి. పిల్లరా గమనించండి, ఇదిగో ఇదే మార్గము, ఇదే త్రోవ, ఇందులోనే నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. రాజమార్గము ఏంటి? రాజమార్గము అంటే పిల్లరా యేసు మార్గం. ఆ రాజమార్గంలోనే వెళ్ళాలి. ఆ రాజమార్గము తప్పితే ఆ పుణ్యలోకానికి, ఆ పరలోకానికి వెళ్ళలేం, గమ్యానికి చేరలేం. రాజమార్గములో పోవండి. రాళ్లను వేరి పారవేయండి. గమనించండి పిల్లారా, రాళ్లను ఏం చేయాలంట? వేరి పారేయాలి అని అంటున్నాడు. రాళ్ళు పారవేయబడాలి. గమనించండి పిల్లారా, రాళ్ళు పారవేయటం ఏమిటి అని మనం కూడా కొంత ఆలోచన చేద్దాం. ఆ తర్వాత మాట కూడా చదువుదాం. జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. అంటే ధ్వజం అంటే విజయం, ఏమండి, జెండా ఎగరవేయాలి. పిల్లరా, విజయ ధ్వనులతో దేవుని మహిమపరచాలి. ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు 7వసారి దేవుడు అన్నాడు, ధ్వజమెత్తండి, కేకలు వేయండి, స్తుతించండి అని చెప్పినప్పుడు, వారు ధ్వజమెచ్చినప్పుడు, వారు ధ్వజానికి, వారి శబ్దానికి, ఆ ధ్వనులకు కోట గోడలు కూలిపోయినాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జయధ్వని చేయండి. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జయమిచ్చిన దేవుడు మన ముందుండి నడిపిస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, మన చేయబట్టుకు నడిపిస్తున్నాడు. ఆ జయాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన నీకు ఏమి ఇస్తాడంటే విజయం ఇస్తాడు. ఒక దేశానికి స్వతంత్రం వచ్చిందనుకోండి, జెండా ఎగరవేస్తారు. జయ జెండా పట్టుకుని అని ఆ పాటల ద్వారా ప్రభువు స్తుతిస్తారు. చూసారండి, ఏ దేశానికైనా విజయం వస్తే, ఏ దేశాన్ని అయినా జయిస్తే అక్కడ ఒక జెండా ఎగురుతుంది, అది జెండా ఎగరవేయబడుతుంది. అలాగనే జయధ్వని, దేవుని బిడ్డలు అపజయధ్వని కాదు, జయధ్వనులు చేయాలి. దేవునికి మహిమ కలిగినట్లుగా జయధ్వనులు చేయాలి. అలాంటి జయధ్వనులు చేయాలి అంటే, అలాంటి జయములు మనం చూడాలంటే, అలాంటి జయ జీవితం మనం అనుభవించాలంటే రాళ్లను ఏరి పారవేయాలి. ఏం చేయాలి? రాళ్లను వేరి పారవేయాలి. చూడండి, ఒక పొలములో రాళ్ళుతో నిండి ఉందనుకోండి, పంట పండుతుందా? పండదు. ఏమండి, కొత్త భూమి సాగు చేసేటప్పుడు ఎక్కువ కర్ణాటక ప్రాంతాల్లో మన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ పంజరం భూములు లాంటివి కొనుక్కుని సవక దాంట్లోని రాళ్ళన్నీ ఎరిచేవారండి. అక్కడక్కడ ఒక్కొక్క బండ ఉంటుందండి, అది కదిలే బండలు కాదనమాట. దాని ఉదయం చుట్టూ దాన్ని శుభ్రం చేసి ఆ భూమిగా తయారు చేసి దాన్ని పండిస్తారు. రాళ్ళు ఉంటే అది పంటకు ఉపకారం కాదు, ఉపయోగం కాదు. కాబట్టి ప్రియులారా, రాళ్లను వేరి పారవేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మన ఆత్మ జీవితంలో ఏమండి, మరి మనం ఆలోచన చేస్తే ఏ రాళ్ళు అని చూసినప్పుడు చూడండి, గమనించండి, ఆ రాళ్లను ఏరి మనం ఏం చేయాలి? పారవేయాలి. ఆ రాళ్ళు పారవేస్తున్నామా లేదంటే ఆ రాళ్ళతో ఏం చేస్తున్నామో చూద్దామా. ఒక ఆయన ఆ రాళ్ళతో ఏం చేస్తాడో చూద్దాం. మార్కు సువార్త 5:5, మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతామండి. వాడు ఎల్లప్పుడూను రాత్రి పగళ్ళును సమాధులలోను కొండలలోను కేకలు వేయిసు తన్ను తాను దేంతో గాయపరుచుకుంటున్నాడు? రాళ్ళిచ్చుకుని గాయం చేసుకుంటున్నాడు, రాళ్లతో గాయం చేసుకుంటున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డ, రాళ్లను పారవేయండి. ఈ రోజు కూడా ఎంతోమంది రాళ్లతో గాయం చేసుకుంటున్నారు. పైకి కనిపించిన గాయాలు, అది చాలా ప్రమాదకరమైన గాయాలు చేసుకుంటున్నారు, ప్రాణాంతకమైన యొక్క గాయాలు చేసుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోయేటట్లుగా అయిపోతున్నారు. చాలామంది అలాంటి గాయాలు చేసుకుని పిచ్చోళ్ళు అయిపోతున్నారు.
ఎలా చేసుకుంటున్నారు అంటే సెల్ ఫోన్ల ద్వారా గాయాలు చేసుకుంటున్నారు. ప్రియ దేని బిడ్డ, సెల్ ఫోన్ల ద్వారా గాయాలు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ లేకపోతే మేము బతకం. ఈ రోజున యవనస్తులు అంటున్నారు సెల్ ఫోన్ లేకపోతే బతికే వేస్ట్. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ సెల్ ఫోన్ అని ఈ రాళ్ళను విసిరి అవతల పడాయి. అది నీకు అవసరం లేదు. చాలామందికి అవసరం లేని, అవసరం కాదు. అవసరం వచ్చినప్పుడు అవసరమైన వాళ్ళు ఎప్పుడు చక్కగా ఉపయోగించుకుంటారు, దాని పెద్ద వాడరు. కానీ అవసరం లేని ఉన్నారు చూస్తారా, రాత్రింబాగాళ్ళు దాంతోటే, వాళ్ళ బ్రతుకంతా దాంతోటే, వారి జీవితం అంతా దాంతోటే. వారి జీవితాలు అపజయంగా మారిపోతాయి, వారి జీవితాలు శాపగ్రస్తంగా ఉండిపోతాయి. చూడరాని చూసి, వినకూడని విని, చేయకూడని చేసి చాలా భయంకరమైన పరిస్థితులు అండి. కాబట్టి ఏ విధంగానండి చూస్తే మేము కారులోంచి వస్తున్నాం, మాతో వచ్చినట్టు ఓ సిస్టర్ గారు అంటుంది, అయ్యా వార్తలు చూసారా అని చెప్తుందండి. ఏంటి ఆ వార్తలు అని చూస్తే 3 సంవత్సరాల అమ్మాయిని 6 సంవత్సరాల అబ్బాయి పాడు చేశాడంట. వెంటనే కూడా రిపోర్టర్లు అడిగారట, ఏంటి నువ్వు ఎందుకు అలా చేసావంటే, ఎందుకు అలా చేసావంటే, నేను సెల్లలో చూశాను, సెల్లలో చూసి నేను అలా చేశాను అంటున్నాడు అంటండి వాడు. అసలు ఎంత దారుణమో చూడండి. ఏమండి, ఎంతగా మరి భయంకరమైన పరిస్థితి చూడండి. ఈ మధ్యలో ఏమండి ప్రియమైన దేని బిడ్డలారా, చాలా 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 చూస్తున్నాం ఇటువంటివన్నీ కూడా. జాగ్రత్త, మీ పిల్లలకు జాగ్రత్త, మీ యవనస్తులు జాగ్రత్త, యవనస్తులారా మీరు జాగ్రత్త. అది మీ ఆ రాయి దేవుటి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, మీ భవిష్యత్తు అంతా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రుల మీద తిరగబడి ప్రభునందు పిల్లారా, మాకు చెల్ల కొంటావా సత్తావా అని సస్తారేంటి వాళ్ళు కొనకపోతే, లేదా నువ్వు సత్తానంటావు నువ్వు. ఇది బాగా ఉపయోగించి వాళ్ళ వీక్నెస్ పట్టుకుని ఏమండి వీళ్ళు చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. చచ్చిపోయేవాడు ఎలాగ సత్తాడు, సత్తే సాగునవాడి అంతే. కానీ తర్వాత చచ్చేదానికంటే ఇప్పుడే చచ్చి వదిలిపోద్దు కదా. ప్రియ దేని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే చాలా ఏమండి బాధతో చెప్తున్నాను, హృదయం మంటతో చెప్తున్నాను. సర్వనాశనం అయిపోతున్నారు, మిమ్మల్ని భయపెడుతున్నారు, మీరు భయపడిపోతున్నారు. ఏమండి మోటార్ సైకిల్ సరిపోదా, మామూలు బైక్ సరిపోదండి. ఏమండి ఏదో బైక్ అంటది. రోడ్డు అంటే వెళ్ళినప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటానండి, మా రోడ్డు వెళ్తుంటే వీడు ఎవరిని గుద్దేసినా బతకడాడు, వీడు పడిపోయినా బతకడం. ఏమండి ఒకవేళ అటు ఇటు కాకుండా ఉంటే వెనకాల వాళ్ళకి ఏంటి, అలాంటి వాళ్ళు ఎంతోమంది అండి. అవసరం అండి ఆ బైకులు. ప్రియ సహోదరు యవనస్తులారా, మీకు డబ్బుంటే ఉండుగాక. ఏమండి మీకు డబ్బులుంటే ఉండవండి, అటువంటి బైకులు వద్దు. మీకు అవసరం కాబట్టి అవసరమైంది బైక్ తీసుకోండి. అంతేగాని ఏమండి సౌండ్ అందరికి వినపడాలని, అందరూ చూడాలని, అందరూ చూస్తారు హాస్పిటల్లో తర్వాత నిన్ను. ప్రియ దేని బిడ్డలారా జాగ్రత్త. ఏ రాయి ఉంది నీదో తీసేయి, ఆ రాయి తొలగించుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. కాబట్టి రాళ్ళు తీసి ఏం చేయాలి, రాళ్ళు ఉంటే పండగ పనికి రాదు. చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం త్వరగా. నా ప్రియుని గూర్చి పాడతాను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గూర్చి పాడుతాను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. గమనించండి, ఏమున్నాయి దాంట్లో, భూమి సత్తువ గలదే. ఏమండి భూమి సత్తువ గలదే, నువ్వు మంచివాడువే, కానీ నీలో రాళ్ళు ఉండకూడని రాళ్ళు ఉన్నాయి. ఆ సత్తువ గల భూమిలో ఏమి ఉండకూడదో అవి ఉన్నాయి, రాళ్ళుతో నింపబడిపోయింది ఆ సత్తువ గల భూమి. కాబట్టి రాళ్లను ఏరుతున్నారు, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడట. రాళ్ళన్నీ ఏరాడు, ఏమని ఫలించాలని,
శ్రేష్టమైన తీగలను నాటించాడు. తొలిపించి ద్రాక్ష పళ్ళు ఫలించాలని ఎన్ని చేశాడండి. నీళ్ళతోటి తొలిపించాడు, రాళ్ళు ఏరించాడు, ఎవడి ద్రాక్షవల్లును నాటించాడు. ఇప్పుడు ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. అన్నీ మంచిగా చేశాడు, ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు. కానీ కారు ద్రాక్షలు కాసని ఏదో లోడ్ చేశాడండి. ఆ ద్రాక్ష తోటకి రాళ్ళన్నీ ఏరేశాడు, నీళ్ళు తొట్టి కట్టించాడు, దాన్ని కంచేయించాడు, మంచి ఇత్తనం, మంచి ద్రాక్ష తీగలను నాటాడు. చెడ్డే కాదు, కానీ శ్రేష్టమైన నాటాడు. ఏం కాచనియే. కానీ ఏం చేయాలి ఆయన? ఇంకా అంటే ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం చెందించాడు, నీకోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన రక్షణ మార్గం తెలియజేశాడు. ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఎన్నో దెబ్బలు తిన్నాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తుణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా ఆయన హింస పొందాడు. ఇంతకంటే నేను ఏం చేయను? ఈ విధంగా ఆయన మన పాపములకు శిక్ష భరించి నీకు రక్షణ కలుగజేశాడు. రక్షణ నిర్లక్ష్య పెట్టి హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని వాక్యాన్ని తొక్కివేసి, దేవుని వాక్యాన్ని త్రోసివేసి నీ ఇష్టానుసారమైనదిగా జీవితాన్ని జీవిస్తుంటే నేనేం చేయను అంటున్నాడు. నేను చేసింది ఎవరో తప్పుందా? రాళ్ళు తీశాను కదా, ఇదిగో మరి తొట్టి తొలిపించాను కదా, ఇదిగో మంచి తీగలు దాన్ని నాటాను కదా, ఏంటి కాడు ద్రాక్ష కాచింది ఏంటి? అవును, ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్న మాట అది. అవునండి, వారి కోసం చేయవలసిందంతా చేశాడు, కానీ వారు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారట. వారి హృదయాలు ఏం పరుచుకున్నారు? కఠినపరుచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వారు అనుకున్నట్లుగా జరగాలి, వారు ఆలోచించినట్లుగా అవ్వాలి. చాలాసార్లు ఇలాగ అనుకుంటూ అయ్యో దేవుడు ఏం చేశాడు అంటూ పిల్లారా దేవునిలో నిర్లక్ష్యం వైఖరి, దేవునిలో చల్లారిపోతూ, దేవునిలో వెనక తగ్గిపోతూ ఎన్నో రకాలుగా బలహీన పడిపోతూ ఉన్నారు. కానీ ప్రియులారా గమనించండి, కారు ద్రాక్షలు కాశారట. ఈ మనలో ఉన్నటి యొక్క ఏముంది, ఇశ్రాయేలు ఏముందంటే వారు హృదయాలు కఠినపరచబడ్డాయి. దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ఎన్నో రకాలుగా హెచ్చరికలు చేశాడు. ఎన్నోసార్లు వారికి బోధించాడు, వారికి ప్రకటించాడు, ప్రేమ చూపించాడు. అయినప్పటికీ హెచ్చరించాడు, గద్దింపు చేశాడు. కానీ గద్దింపుకి తిరగబడ్డారే కానీ నన్ను గద్దిత్తం ఏంటి అని ఇర్మియాను తీసుకెళ్ళి గోతులో పాడేశారు, నూతులో పాడేశారు, బురదతో ఉన్న నూతులో పాడేశారు. గద్దించాడని యోహాను తలకై నరికేశారు. గద్దించాడని ఉన్న విషయం చెప్పాడని మీకా అనే ప్రవక్తను చెంప మీద కొట్టారు. ఈ రకంగా ప్రవక్తలను హింసించారు, ప్రవక్తలను చంపించారు. ఎన్నో రకాలుగా దేవుడు తన ప్రజలను ఏ విధంగానైనా వారిని మరి ఫలభరితంగా ఉండాలని ఉద్దేశంతో. కానీ వీళ్ళు ఏం చేశారంటే కారు ద్రాక్షలు కాశారట. కానీ దేవుడు అయినప్పటికీ విడిచిపెట్టలేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్న ఒక మాట చదువుదామండి. ఏజ్గల్ గ్రంథం 36:26 తర్వాత చదవండి. ఏమిస్తానంటున్నాడు ఇక్కడ? ఒకటి ఇస్తానంటున్నాడు మనకి. నూతన హృదయం ఇస్తానయ్యా, మీకు నూతన స్వభావం మీకు ఇచ్చాను. గమనించండి, ఈ కొత్త సంవత్సరంలో మనలో ఏమి ఉండాలండి? నూతన హృదయం. పాత హృదయం వద్దండి. పాత హృదయం పాసిదైపోయింది, పాత హృదయం కంపొచ్చేస్తుంది. పాత హృదయం వద్దండి. దేవుడు ఈ కొత్త సంవత్సరంలో నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే రాత్రి చెప్పుకున్నా, నూతన క్రియ చేయటానికి, నూతన కార్యాలు నీలో జరగటానికి నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. నూతన స్వభావం
స్వభావమునకు విరుద్ధంగా ఏది చేయడానికి దేవుడు అలాంటి యొక్క స్వభావాన్ని దేవుడు మనకు దయచేసాడు. నూతన స్వభావం, ఇంతకు ముందున్న స్వభావం కాదు, ఇంతకు ముందున్న స్వభావం వద్దు, ఇంతకు ముందున్నట్టుగా హృదయం కాదు, నూతన హృదయం, నూతన స్వభావాన్ని దేవుడు ఈ ఉదయ కాలంలో నీకు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ గుండె, ఏ గుండె, ఏ గుండె, రాతి గుండి, రాతి గుండె. ఎన్నిసార్లు చెప్పినా ఎవడు వినలేని పరిస్థితి, ఎన్నిసార్లు హెచ్చరించినా మారలేని పరిస్థితి, ఎన్ని చెప్పినా నీ 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 బోధన ఇదే, మా జీవితం మాదే అన్నట్లుగా ప్రియులారా, మార్పు లేని జీవితం, మారని జీవితం ఏంటి అంటే రాతి గుండె. రాతి గుండెగా రాయ ఎవండి వారిలో గుండి రాయి అయిపోయింది, రాతి గుండెగా ఉంది. ఆ రాతి గుండెని కలిగి ఉన్నారు, అందుకునే హృదయాన్ని కఠినపరుచుకున్నారు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు. అయినా దేవుడు అంటున్నాడు, రాతి గుండె తీసేస్తాను. ఏం పెడతాడు? మాంసపు గుండె. ఏ గుండె అండి? మాంసపు గుండె నేను మీకు ఇస్తాను. దేవుడు చెప్తున్నాడు పిల్లారా, మాంసము గుండె ఇస్తాడంట. మాంసపు గుండె, మెత్తని గుండె. పిల్లరా, దేవుడు చూడు ఎంత ప్రేమిస్తున్నాడు వాళ్ళని, ఎంత కఠినపరుచుకున్నప్పటికీ వారు ఎంట పడుతున్నాడు దేవుడు. నీవెంతగా త్రోసివేసిన, ఎంత కఠినపరుచుకున్నా కానీ నిన్ను విడిచిపెట్టడం లేదమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ జరిగించాలని, నీకు నూతన హృదయం ఇచ్చి, నూతన యొక్క ఏమిస్తాడంట? నూతన హృదయాన్ని, నూతన స్వభావం ఇచ్చి రాతి గుండె తీసేస్తాను. నీలో ఏముంది అంటే రాతి గుండె. నీ గుండె రాయి అయిపోయింది. ఆ రాతి గుండె ఉంటే మొక్క మొలదు. ఏమంటే రాయి మీద మొక్క మొలుతుందా? మొలదు. రాయి నేల మీద మొక్కలు మొలవు. తీసేసి ఇదిగో మాంసం గుండె మీకు ఇవ్వబోతున్నాను, మాంసం గుండె మీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి, ఎందుకునంటే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలుగా బోధించాడు, వారికి తెలియజేశాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. కొన్ని రిఫరెన్సులు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను త్వరగా. నీవు మూర్ఖుడువనియు, నీ మెడ ఎలాంటిదంట? ఇనప నరమనియు, నీ నుదురు ఎత్తడదని నేను ఎరుగుతున్న. దేవుడు అన్నాడండి, ఇశ్రాయేలీలు ఎలాగున్నారండి? మూర్ఖంగా ఉన్నారంట అండి. మూర్ఖ స్వభావం కలిగి ఉన్నారంట, మూర్ఖ చిత్తులై ఉన్నారట. అంతేకాదు ఏమండి మెడ ఎలాగుంది? ఇనపనారం. అంటే ఇనపనారం అయితే ఎలాగుంటుంది అమ్మా? అంటే ఇశ్రాయేలీయులు అంట ఏమండి మెడ వంచని వారంట. మెడ వంచని వారు. ఎలాగండి? మెడ వంచని వారు. ఎవరన్నా పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఒరేయ్ అదేంటి రెంట్లోకి ఏం మాట్లాడ్డా, ఏం చేస్తాడో ఏంటి? నాకు అర్థం ఏంటి? అబ్బబ్బా ఏమండి, మీరు అసలు సైన్సిస్ట్ అవ్వాలండి, లేక సైకాలజీలో అవ్వాలండి మీరు. నిజంగానండి, దేవుడు అటువంటి తలంతు మీకు ఇస్తున్నాడు. ఏమండి? అవునండి. చాలాసార్లు మరి మీరంటే కదా, ఏమండి మీ ఆయన గారు ఏదన్నా అదేంటి ఇలాగంటలోకి ఏమండి అంటే ఏం స్వభావం ఉండదు అక్కడ, దాంతో అన్ని రకాల స్వభావాలు వచ్చేస్తాయండి. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలండి మెడ వంచని వారుగా ఉండకూడదు అండి. ఎలా ఉండాలండి? మెడ వంచకపోతే కాడి లాగటానికి పనిచేయదు గిత్త. ఏమండి, ఎద్దులు దున్నాలి అంటే ఏం చేయాలి? మెడ వంచాలి. మెడ వంచరు అంటే మాట వినరు. ఎంత భయంకర పరిస్థితి పిల్లారా. మాట వినలేని వారుగా, మెడ వంచని వారుగా యవనస్తులు మాట వింటున్నారా? చెప్పవులే ఏంటి అని చెప్పి మెడ వంచని వారుగా ఉంటే ఏమవుతుందో తెలుసా? వారి నుదురు ఎలాగుందంట? ఎత్తడైపోద్ది.
నుదురు ఎలాగ పెడతాదండి? ఎత్తడే ఏమండి, కత్తిచ్చి పొడిసే దిగదక్కడ అలా పెడతారండి. అలా పెట్టినప్పుడు నుదురు ఎత్తడిలాగా ఉందంట. నేను ఎరుగుదును. ఏమండి, ఇదంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంటే మీరు ఎలాగున్నారంటే మెడవంచని వారిగా ఉన్నారు. మీ నరాలు ఏమండి ఇనప నరాలుగా ఉన్నాయి, మీరు వంచరు అన్నాడు. అప్పుడు ప్రతి విషయంలో దేవుడి బిడ్డల పిల్లారా విధేయత చూపించాలి, తగ్గించుకోవాలి. అవునండి, లోబడాలి, మనం తగ్గించుకోవాలి. ఏమండి, ఇనప నరాలుగా ఉండొద్దు, మెడ వంచని వారుగా వద్దు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావేంటి? నాకు నువ్వు చెప్తావేంటి మాకు తెలుసు. ఓకే ఓకే జయచందు గారట మరి ఆ బైపాస్లో ఆయన వ్యాపారం చేసుకుంటారు. ఆయన ఒక 10 బాక్సులు కేకులు పంపించారు. వారి కొరకు కూడా ప్రార్థన లాస్ట్లో చేద్దాం. దేవుడు వారిని వారి వ్యాపారాన్ని దీవించుగాక. మంచిది, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, కాబట్టి మనము గనక మెడవంచని ఇనప నరాలుగాను మన నుదురు ఎత్తడిగా చేసుకుంటే, అలా చేసుకున్నారు కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రతిఫలంగా చూడండి, పరిశుద్ధ గ్రంథం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ వచనం చదవండి. 28వ అధ్యాయం 23వ వచనం చదువుతామండి. నీ తలపైని ఆకాశము ఎత్తడి వలె ఉండును. ఎప్పుడైతే దేవునికి నువ్వు మెడవంచలేదో, దేవుడికి నువ్వు తగ్గింపు కలిగి లేవో, దేవుడికి నిన్ను నువ్వు తగ్గించుకోలేదో, మెడవంచని వారిగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు కూడా ఆకాశాన్ని ఏం చేస్తాడు? ఎత్తడిగా చేస్తాడు. ఆకాశం ఎత్తడి, భూమి ఏమైపోయింది? ఇనుము. ఇప్పుడు ఎత్తనం ఎత్తే ఎలాగుంటుందండి? ఏమండి, ఇనుము మీద ఎత్తనం వేస్తే ఇనుము అయిపోయిందంట. అంటే భూమికి ఫలించే పరిస్థితి లేదు, ఆకాశం సుక్కబడతలేదు. ఆకాశం ఏమైపోయింది? ఇత్తడైపోయింది. ఎందుకంటే వీరు దేవునికి అవిధేయులై ఉంటే గనక, దేవుడి మాట వినకపోతే గనక అదే చేస్తాడు. ఇప్పుడు అతివృష్టి అనావృష్టి ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా? ఇప్పుడు మనుషులు ఎంతగా భయంకరంగా, ఎవరి దేవుడంటే భయం లేక, మనుషులంటే లెక్క లేక ఎంత భయంకరంగా జీవిస్తున్నారు అంటే, ఏదైనా చిన్న తప్పు చేయాలంటే భయపడేవారు లోగడ. కానీ ఈ మధ్య నేను విన్నది, అది ఎండగంటలో అనుకుంటా, ఒక తల్లి, ఆమె మరి ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఎవరో ఆమె పట్ల దయ ఉంచి పాపం అని చెప్పి, ఆమె పేదవారాలు ఎదవరాలు అని చెప్పేసి అని కొన్ని బహుమతులు పంపుతున్నారంటే అప్పుడప్పుడును. ఆమె చాలా సంతోషిస్తుంది. పంపేవాళ్ళు ఎవరో తెలియదు, కానీ పంపిస్తున్నారు. పిల్లలు గమనించండి, ఇలాగా బహుమతులు వస్తున్నాయి. కానీ ఒక రోజున పెద్ద బహుమతి వచ్చింది. పెద్ద పెట్టెలో ఏమండి, ఆ ట్రక్కు ఆటో దేంట్లో వేసుకుని పెద్ద పెట్టి వచ్చిందండి గిఫ్ట్గా. చాలా ఆనందం అయిపోయింది. ఈ సమయంలో దీంట్లో చాలా డబ్బు ఉండొచ్చు, ఎన్నో వస్తువు ఉండవచ్చు, నాకు ఇంకా నా బతుకంతా కూడా మారిపోద్ది అనుకుంది. తీరా పెట్టి తెరిచి చూస్తే ఒక శవం ఉంది. ఒక శవాన్ని పంపించారు. గిఫ్ట్లు పంపిన వాళ్ళే అంటే ఏళ్ళని కాదండి, ఏం పంపించారంట? శవం పంపించారు. ఆ శవం ఎవరితో తెలియదు, మొఖంతా చెక్కేశారు. పిల్లరా, ఆ శవాన్ని ముక్కలు చేసి పెట్టిలో పెట్టి పార్సల్ పంపారండి. ఎంత ధైర్యం అండి వాళ్ళకి. ఇప్పుడు మొత్తం మీద పోలీసు వాళ్ళు ఆ సీసీ కెమెరాలో ఆ వ్యాన్ గుర్తించి పట్టుకుని అడిగితే అంటున్నాడు, అయ్యా పార్సిల్ మరి ఇక్కడ వచ్చినప్పుడు ఏదో ఆ పార్సిల్ అన్ని మామూలు పార్సిల్ మేము అనుకుంటాం, మాకు తెలియదు, ఆ పంపిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కనుక ఇదిగో మరి ఆన్లైన్లో వచ్చినండి, ఇదిగో పలానా అడ్రస్కి ఇవ్వాలని చెప్పి అట్టుకెళ్ళాను
అని చెప్పేసి ఆయన అన్నాడట. మొత్తం విషయం ఏంటో తెలియదు కాను. అంటే మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామో ఏంటిది? పైగా పని ఆమె ఏమన్నా శత్రులా? పునః ఆయన ఏమండి ఆడది, ఒంటిరి ఆవిడి, పాపం చాలా చాలా ఏమండి వెనక ముందు సరిగ్గా లేని ఆమె. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో ఎవడు ఇది ఎక్కడ దారుణం అండి? ఇప్పుడు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఏమండి మెల్లిగా ఏదో పంపించి అసలు ఎంత దారుణం అండి ఇది. అంటే ఎలాంటి దినాల్లో ఉన్నామో ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకునే దేవుడు కూడా ఏమండి కాలమానం అంతా మార్పు అయిపోతుంది. అవునండి, దేవుడు గనక ఏమండి కోపకిచ్చాడంటే ఆకాశం ఇత్తడైపోద్దండి, భూమి ఇనుమైపోద్దండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మనం ఏం చేసినా కరువు రావడం కారణం అదే, ఈ దేశాలు నాశనం అయిపోవడం కారణం అదే. కాబట్టి కడవరి దినాల్లో, చివరి దినాల్లో పిల్లరా గమనించండి, రాళ్ళు అనేవి ఏమండి రాళ్ళు అనేవి ఆత్మ సంబంధంగా ఆలోచన చేసి దేవుడికి విరోధమైన ఎటువంటి కఠినమైనటి రాళ్ళు మనలో ఉన్న తీసివేయండి. ఏమండి ఇక్కడ శనా దెయ్యం పట్టిన వాడు రాళ్ళు తీసుకుని తాను గాయం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? తాను గాయపరుచుకుంటున్నాడు. అదే సమయంలో ఎదుటి వారిని కూడా గాయం చేసే పరిస్థితులండి. అంటే నిన్ను నీవు నాశనం చేసుకుంటావు, ఇతరులను కూడా నాశనం చేసేస్తావండి. ఏమండి మనలో ఉన్నటి యొక్క దేవునికి విరోధమైనటి ఆ రాళ్ళు తొలగించకపోతే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీ ముందు పెడతాను చూడండి. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. వారు పట్టణాలు పడగొట్టేశారు, మంచి భూభాగముల మీద తలకొక రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికేశారు. శత్రువులు ఏం చేశారు అంటే, మంచి భూమి, అది మంచి భూమే, మంచి నేలే, కానీ ఆ మంచి భూమిలో ఏమేశారు? రాళ్ళు వేశారు. అవునా, నువ్వు మంచివాడువే, బైబిల్ చెప్తుంది. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు యథార్థవంతుడిగా పుట్టించాడు. సాతానుడు అనేక తంత్రాలు కల్పించుకుని అనేక తంత్రాలలో నేను పడగొట్టి ఏమండి వాడు రాళ్లతో నింపేస్తున్నాడు. మంచి భూమిని పంటకి ఉపయోగం లేకుండా, పంటకి ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఆ భూమి అంతా రాళ్లతో నింపేశాడు. అంతటితోడు ఊరుకున్నాడా? బావులన్నీ కూడా ఆ రాళ్లతో నింపేశాడు. ఇక త్రాగటానికి పనిచేయదు, ఆ బావి దేనికి పనిచేయదు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని విషయంలో కఠినపరుచుకుంటే, దేవుని యొక్క దృష్టిలో మెడవంచని వారిగా ఉన్నట్లయితే సాతానుడు నీలో కొన్ని రాళ్ళు పెడుతున్నాడు, నీ హృదయంలో రాళ్ళు వేస్తున్నాడు. కానీ ఆ రాళ్ళు నీలో లేకుండా ఏ రాయన్న ఉంటే ఇగో ఇప్పుడే తీసి అవతల వాడే. ఏమండి, అవిధేయత అనే రాయి ఉందా? స్వార్థం అనే రాయి ఉందా? పాపం అనే రాయి ఉందా? ఏమంటే త్రాగుడనే రాయి ఉందా? వ్యభిచారం అనే రాయి ఉందా? దొంగతనం అనే రాయి ఉందా? బూతులు అనే రాయి ఉందా? ఏ రాయి ఉంది నీలో? ఆ రాయి తీసేయి. నీ భూమి అప్పుడు సారవంతంగా మార్చబడుతుంది. లేదంటే నీ భూమి అడివైపోద్ది, నీ భూమిలో కారుదాశలు కాస్తాయి. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుడి వాక్యము, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి లోబడండి, దేవుడికి విధేయత చూపించండి, దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. లేదంటే దేవుడు చేయవలసినన్నీ చేశాడు. ఏమండి, ఆ ద్రాక్ష మరి యజమానుడు, ఆ తోట యజమానుడు అన్నీ చేశాడు. కానీ కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ హృదయంలో ఏమండి రాళ్ళు ఉన్నాయి. మెడవంచని ఆ పరిస్థితి మనకు ఉందండి ప్రియులారా. ఏమండి, మన నుదురు ఇత్తడిలాగా వద్దు. ఏమండి, మరి ఎవరు చూసినప్పటికీ కూడా, శత్రువులు చూసినప్పటికీ కూడా నీ నుదురు అలా చేసుకోవద్దు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, మరి ఎలా ఉంటున్నావు నీవు? ఎలా ఉంటున్నావు? అవునండి, మరి ఎవరిని చూసినప్పుడు మరి నీ నుదురు ఇత్తడైపోతుంది, నీ నుదురు ఏమండి నీ మెడనరం ఇనుపదైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, సాధ్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండు, ఎవరి మీద ద్వేషభావంతో ఉండొద్దు. ఏమండి,
ఏమండి మనకున్న కొద్ది సమయం, ఈ కొద్ది సమయంలో తల్లిని ద్వేషించి, ఏమండి అన్నని ద్వేషించి, అక్కని ద్వేషించి, ఏమండి లేక ఏమండి ఏమండి అనేక రకాలుగా మనం ద్వేషిస్తూ పోతే ఏంటి మనం సాధించేది? మారదామండి, మనం కొంతకాలం ఉంటాం. అవునండి, నువ్వు భర్తను ద్వేషిస్తున్నావా, భార్యను ద్వేషిస్తున్నావా, తల్లిదండ్రులను ద్వేషిస్తున్నావా, ఏమండి మరి నీ యొక్క రక్త సంబంధం ద్వేషిస్తున్నావా? నిజమే, వారు నీకు బాధ కలగజేసిన మాట, వారు నిన్ను నొప్పించిన మాట, వారు నీకు నష్టం కలగజేసిన మాట. అయినప్పటికీ కూడా సమాధానం వెతుకు. నీ నుదుడు ఇత్తడి చేసుకోవద్దు, నీ నరం ఎనపద చేసుకోవద్దు. అవునండి, వారు చూసినప్పుడు దయా హృదయాన్ని చూపిద్దాం, ప్రేమతత్వాన్ని చూపిద్దాం, ప్రేమతత్వాన్ని పంచుదాం. వారు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమను ప్రకటిద్దాం, ప్రేమను చూపిద్దాం, ప్రేమను నేర్పిద్దాం, ప్రేమ కలిగి ఉందాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు ఫలభరితమైన భూమిగా, ఫలమిచ్చే భూమిగా నీవు ఉంటావు. లేదంటే దుష్టుడు నీ హృదయంలోకి సాతాను చోటిస్తే నీ హృదయం అంతా నింపేస్తాడండి. బైబిల్ గ్రంథంలో మాట చదివించిన చూడండి, రోమపత్రిక 1:28 ఒక మాట రాయబడుతుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. తన మనసులో ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు ఏమండి దేవునికి వారి మనసులో ఏమో చోటు ఇవ్వలేదు కనుక చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు భ్రష్ట మనసుకి వారిని దేవుడు అప్పగిస్తాడంట. భ్రష్ట మనసుకి చేయరాని కార్యాలు చేయటానికి నీ మనసులో దేవుడికి చోటు లేకపోతే, నీ హృదయం కఠినపరుచుకుంటే దేవుడు అప్పగించేస్తాడండి. నువ్వు చేయరాని కార్యాలు చేయటానికి భ్రష్ట మనసు నీలో పెడతాడు పిల్లారా. కాబట్టి పశ్చాత్తాపడదాం. అవునండి, ఎవరిని ద్వేషించవద్దు, ఎవరి మీద మన నుదురు ఏమైనా ఇత్తడిగా చేసుకోవద్దు, మనం మేడ అలాగ చూడొద్దు పిల్లారా. వారు చూపులు చూడొద్దండి, చూసింది చాలు, చేసింది చాలు. పిల్లారా గమనించండి, అందుకునే ఆగిపోయింది. దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు, అది చేయకుండా అడ్డొచ్చేస్తుంది. మీ దోషాలే, మీ పాపాలే మీకు మీ దేవునికి ఎలాగొచ్చినాయి? అడ్డొచ్చేస్తున్నాయి. ఈ అడ్డు తొలగించుకుందామండి. అవును, అందరితో సమాధానం కలిగి ఉందాం. ఏమండి నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల్లో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉందాం. ప్రియులారా, ప్రభు కోరుకుంటున్నాడు అది. ప్రేమను చూపిద్దాం. వారు ప్రేమ లేదు, నిజమే, వారు ప్రేమ చూపించారు, ద్వేషిస్తారు, మంచిది. ద్వేషించిన వారిని కూడా ప్రేమిద్దాం. ప్రేమ గొప్పది. ప్రేమకున్న బలం దేనికి లేదండి. ప్రేమతో లోకాన్ని జయించాడు యేసు ప్రభు. ఇదిగో నేను లోకాన్ని జయించి తిని అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే 16:33 యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ మీరు ఇది ఏం చేయాలి? అక్కడ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును అన్ననంటాడు. ఆ సందర్భం కరెక్ట్గా కనపడుతుంది. ఆ మాట మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు, ధైర్యం తెచ్చుకోమన్నాడు, అంతవరకు బాగుందండి. నేను లోకాన్ని జయించాను అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, మీకు శ్రమ కలిగినా, మీకు బాధ కలిగినా, మీరు ధైర్యంగా ఉండండి, ప్రేమను విడిచిపెట్టవద్దు. నేను మీకు ప్రేమను పంచాను, మీకు ప్రేమను చూపించాను, ప్రేమను నేర్పించాను, ప్రేమతత్వం బోధించాను. ఆ ప్రేమను చూపించండి. అవునండి, లోకానికి ఏం కావాలి అంటే ఆ ప్రేమ కావాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అని బైబిల్ చెప్తుందండి. ఎదుటిగా ఉన్నటి సహోదరుని ప్రేమించకపోతే నీకు కనిపించలేని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావని నమ్మాలి అంటాడు యోహాను పత్రికలో. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఎదుట ఉన్నటి వారిని మనం ప్రేమించకుండా నేను దేవుడు ప్రేమిస్తున్నానంటే అది ఎంతవరకు సబజ్ అవుద్ది? కాదండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం బట్టి మనం ఆలోచన చేసినట్టయితే చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుదామండి. ప్రవక్తలను సంపుసు 13:34 అదే. ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద
ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకుంటుని. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము యొక్క వాసు గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు కోడి తన పిల్లలను ఏ విధంగా చేర్చుకుంటుందో రెక్కల క్రిందకు, ఎన్నో మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, ఎన్నో లెక్కలేనన్ని సార్లు మీరు మరి నన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నేను మిమ్మలను అలా చేర్చుకున్నాను. కొంచెం కింద చదవండి. మీరు వల్లకపోతిరి అంటే నేను నా రెక్కల కింద నేను మీకు కోడి ఆ విధంగా ఆశ్రయిస్తుందో అలాగే నేను ఇవ్వబోయాను, మీరు కాకపోతే నా రెక్కల కిందకు రాలేదు అంటున్నాడు. దేవుడు ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండాలని ప్రభు ఈ కొత్త సంవత్సరంలో ఆయన రెక్కలు సాపుతున్నాడు, ఆయన చేతులు సాపుతున్నాడు. రండి రండి నా రెక్కల కిందకు రండి. కోడి తన పిల్లలకు ఎంత భద్రతతో పూర్తిగా చెప్పలేం కానీ ప్రభు మాత్రం ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నట్లయితే, ఆయన రెక్కల కిందకు వచ్చినట్లయితే ఆయన ఎవడు నీకు గొప్ప భద్రత ఇవ్వబోతున్నాడు. అంతేకాదు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చూడండి, రూతు గ్రంథంలో నుండి ఒక మాట చదువుదామండి. 2:12 నుండి ఒక మాట చదువుదామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండటం కోసమే దేవుడు నేను ఇక్కడ నడిపించాడమ్మా. బోయాజు అంటున్నాడు రూతమ్మతో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ నడిపించింది, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టింది దేవుని రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండాలని, దేవుని రెక్కల క్రింద నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని. ఏమండి, మలకి అంటాడు 4వ అధ్యాయంలో ఆయన యొక్క రెక్కలంట ఆరోగ్యాన్ని కలగజేస్తాయంట. అప్పుడు కొవ్విన దూడవలే మీరు గంతులు వేస్తారు అంటాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క సమయంలో నా చివరి మాటలను బాగా గమనించండి, బాగా అర్థం చేసుకోండి. మనము లోబడుతున్నామా, తిరగబడుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రవక్తలను, ఎంతోమంది తన భక్తులను పంపించాడు, ఎంతోమంది చెప్పించాడు. అయినప్పటికీ కూడా ఆయనే రెక్కల క్రిందకి ఇదిగో రండి అని పిలుస్తూ ఉన్నాడు. అవును, పరిశుద్ధ గ్రంథంలో యావాసు అనబడుతున్న రాజు ఉన్నాడు. ఆయన సుమారు ఎవడి చిన్న వయసులోనే, ఎంత వయసు, 7 సంవత్సరాల వయసులోనే రాజుగా పరిపాలన చేశాడు. అంటే 7 సంవత్సరాల వాడికి రాజ్య పరిపాలన చేయటం ఏదైనా తెలుస్తుందండి. 7 సంవత్సరాల వాడికి 6 సంవత్సరాలు వస్తున్నాయి కానీ స్కూల్లో వేస్తానికి లేదు. ఇప్పుడు 6 సంవత్సరాలు రావాలంటాడు స్కూల్కి వేయాలంటే. కానీ 7వ సంవత్సరం రాజు అయిపోయాడు ఈయన. కానీ ఏం తెలుస్తుంది అండి 7వ సంవత్సరంలో? మన రాజీవ్ గాంధీ కుమారుడు ఎవరు, రాహుల్ గాంధీ ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆయన మరి ఆ పార్టీకి నడిపించాలని అనుకునే సమయంలో ఎగస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఆయనకి ఏం తెలుసు, పసిపిల్లోడు, ఆయనకి ఏం తెలుసు, నిన్న మనోడు అన్నాడు. 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఆయన దాటిపోయినట్టునే కదా. 50 సంవత్సరాలు దాటిపోయినోడికి ఏం తెలుసు అంటున్నాడు అండి. మరి 7 సంవత్సరాలకి ఏం తెలుసు అనలేదు దేవుడు. 7 సంవత్సరాల వయసులో రాజుగా చేశాడు. కారణం పిల్లారా, గమనించండి, తన సహోదరులు అందరూ చంపబడ్డారు. వారి నాయనమ్మ చంపేసింది అందరినీ కూడా, రాజకుమారులందరినీ చంపించేసిందండి. అయితే గమనించండి, వీరి యొక్క మేనత్త మేనమామ వారు దేవుని సేవకులు. వాళ్ళు వారి యొక్క నాయనమ్మ కంఠం పడకుండా, అంటే తల్లి కంఠం పడకుండా కూతురు, ఈయన మేనత్త ఆవిడ కూతురు ఆ కూతురు తన భర్త యాజకుడు అయినటి ఇరువురు కలిసి ఏం చేశారు, దేవుని మందిరంలో దాశారు. దేవాలయంలో చిన్న వయసుగా ఉన్నప్పుడు, చిన్న బిడ్డను సైతం చంపేయాలనుకున్నాడు ఆవిడ. కానీ దాసి
పెంచాడండి. దాసి దేవాలయంలో దాసి రాజకుమారుడుగా కాకుండా ఏమండి ఆమె కంట పడకుండా, అతలియా అనుకుంటా కదా, అతలియా కంట పడకుండా సొంత మనవడండి ఆయన. అంటే నేనే పరిపాలన చేయాలి, నేనే ఈ దేశాన్ని పరిపాలించాలి, నేనే రాణిగా ఉండాలి, ఎవరు ఉండకూడదని చెప్పేసి తన కొడుకు పుట్టినటి కొడుకులందరినీ చంపించేసింది. మనవలు అనమాట. కొడుకులు అంటే మనవలే కదా. రాజకుమారులందరినీ కూడా చంపించేసిందండి. ఎంత దుర్మార్గురాలో చూసారండి. రాజకాంక్ష అది. ఏమండి రాజకీయం అంటే అదే. అందులో రాజకీయంలో దయతో వెళ్ళకండి, రాజకీయానికి వెళ్ళకొద్దు అండి. రాజకీయం అనేది మన జీవితాలను హరించేస్తుందండి. మనకు ఘనతగా అన్నట్టు ఉంటుందండి. రాజకీయం అంటే ఎలా ఉంటుందో తెలుసా పిల్లారా? చేయకూడని పనులు చేయించేస్తుందండి పిల్లారా. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినట్టు చేస్తుందండి. మాట్లాడినట్టుగా చేస్తుందండి. మనల్ని దిగదారి చేస్తుందండి. కనుక ప్రియ రాజకీయంలోకి మాత్రం వెళ్ళొద్దు. ప్రియ దేని బిడ్డారా గమనించండి. ఇక్కడ ఈయన పెంచి ఎవడి మేనత్త మేనమామ పెంచి పెద్ద చేసి రాజుగా చేశారండి. రాజుగా చేసి ఆయన వెనకాల ఉండి సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఆ రాజ్యాన్ని మంచిగా నడిపించారు. అతలియాను చంపబడింది, అతలియా చంపేశారు. అయితే తర్వాత ఈయన రాజుగా స్థిరపడ్డాడు, పెద్దవాడు అవుతున్నాడు. కొంచెం యవన కాలం వచ్చినప్పటికీ ఏమనుకున్నారో తెలుసా? ఈ బిడ్డ సంతోషంగా ఉండాలి, నా మేనల్లుడు సంతోషంగా ఉండాలి, ఇదిగో ఇక్కడ రాజుగా దీవెనకరంగా ఉండాలని చెప్పేసి అని అన్ని రకాలుగా కూడా వారు వెనక ఉండి ఈయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒకేసారి 2 అమ్మాయిలు తీసుకొచ్చి ఒకేసారి పెళ్లి చేశారండి. ఒకేసారి 2 అమ్మాయిలు తీసుకొచ్చి 2 రాణులు తీసుకొచ్చి పెళ్లి చేశారండి. అంటే చూడండి ఎంత చేశారు. అలాగా ఈ యొక్క మరి యాజకులు అయినటి తన మేనత్త మేనమామ అయినటి యెహోషాపాతు వాళ్ళిద్దరూ కూడా బతికినంత కాలం ఈయన మంచి దేవుని భక్తిలో సాగుతూ మంచి పరిపాలన చేశాడు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ చనిపోయారు. యాజకుడు చనిపోయాడు, తన మేనత్త కూడా చనిపోయిందండి. ఆ తర్వాత వారి కుమారుడు ప్రవక్త. ఎవరు కుమారుడు? యాజకుడు కుమారుడు జకరియా. ఈ జకరియా ప్రవక్త. అయితే ఇతడు ఇప్పుడు ఆ చనిపోయిన తర్వాత, ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఇతడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ విగ్రహారాధనలోకి నడిపిస్తున్నాడు. ప్రజలందరినీ తప్పుతో నడిపిస్తున్నాడు. దేవుడు ఎంత స్థితిస్తే స్థిరపడిన తర్వాత చూడండి ఎంత పనికిమాలిన పని చేస్తున్నాడు. ఈ యొక్క యాజకుడు గమనించండి, ఈ సేవకుడైన జకరియా గద్దించాడు. నువ్వు చేసేది మంచి పని కాదని గద్దించిన కారణంగా చంపించేశాడండి. రాళ్ళు ఇచ్చుకొని కొట్టి చంపించేశారు. దేంతో చంపేశారండి? రాళ్ళు నీ చేతిలో ఉండకూడదు. నిన్న గాయం ఎత్తి ఎదురునన్నా గాయం చేసేస్తుందండి. చాలామంది దగ్గర రాళ్ళు లాంటి కత్తిపోటు లాంటి మాటల కలవంట. వారు మాట్లాడితే చచ్చిపోవాల్సిందే అవతలోడు. ఆ మాటలకు ఇంకా బతకూడదని ఇరత కలిగిపోతుంది జీవితం మీద. కాబట్టి పిల్లారా రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపించేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె గమనించండి, ఇక్కడ గద్దించినందుకు గాను కృతజ్ఞత ఉందండి. వారి తల్లిదండ్రులే లేకపోతే ఏమైదుడు? ప్రియ దేవుని బిడ్డ, వారు ఆశించలేదు. ఈ బిడ్డ హరుకుడు కుమారుడు, రాజుగారి కుమారుడైన ఈయన ఏదన్నా ఉండాలి, బతకాలి, రాజుగా పరిపాలన చేయాలనుకున్నారండి. అలాంటి ఆయన కొడుకు సేవకుడు గద్దిస్తే చంపేయటం అంటే సంప్రగాని అంతకంటే భయంకరమైన మాటలు మాట్లాడతారు. లేకపోతే లెటర్లు రాసి ఎందులో వేస్తారు? కానుపెట్లు వేస్తారండి. అది ఫిర్యాదులు పెట్టి కాదు, అది తీర్పులో వస్తారు వాళ్ళు. చాలా ప్రమాదం అండి. కాబట్టి ఏమంటే రాసుకోనండి, ఏమంటే అనుకోనివ్వండి. దేవునికి మాకు ఉన్నటి ఈ రిలేషను గొప్పది. దాన్ని ఎవడు తెంపలేడు, దాన్ని ఎవడు పాడు చేయలేడు. ప్రభునందు పిల్లరా, మార్పు చెందితే మంచిది. తిరగబడి కత్తిపోటు లాంటి మాటలు
నన్ను అంటే సరిపోతుందండి. ఏమండి మరి మా కుటుంబాన్ని అన్నా పోనీలే, మా కుటుంబం నేను గద్దించాను కాబట్టి నా కుటుంబాన్ని అంటున్నారు. మరి మా పిల్లల్ని పోన్లే, మా పిల్లలు కాబట్టి నేను గద్దించాను కాబట్టి వాళ్ళని అంటున్నారు. మరి ఇంకేంటంటే సంఘంలోనున్న మీలోనున్న పేర్లు పెట్టి ఈవిడెలాగా చెప్తే మీరు బాధపడతారని పేర్లు చెప్పలేదు. మీలో ముందున్నవాళ్ళు, పరిచయలో ఉన్నవాళ్ళు అందరి పేర్లు లిస్ట్ ఉంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తానే, మీరు తట్టుకోలేరని నేను మీకు చూపించలేదు. జానకి గారు మీరున్నారు, లక్ష్మి గారు ఉన్నారు, రూతమ్మ గారు ఉన్నారు, ఎస్తేరి గారు ఉన్నారు. అబ్బో, ఎవరిని విడిచిపెట్టలేదండి బాబోళ్ళు. ఆ పేర్లు ఎలా జ్ఞాపమనియో మొత్తం లిస్టు. ఏమండి ముందర లెటర్ కాదు, మరో లెటర్ వచ్చిందండి, 8 పేజీల లెటరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టలేదండి. ఆవిడ ఎలాగా ఏమండి ఎవడు అనలేని వారు ఎవరు లేరు ఇక్కడ. సూర్బాబు అలాగా, జోయల్ ఎలాగా, అబ్బో ఇక ఏమండి వదలలేదు. ఏమండి పిల్లలు గమనించండి, చూడండి, రాళ్ళుతో చంపాడు. కానీ పిల్లరా ఎంత భయంకరమడిక మరి శాపం గురవాడు. దేవుడి కోపం ఎంత రగులుకుందో తెలుసా? కాబట్టి పిల్లలు రాళ్ళు పారేయండి. రాళ్ళు ఉన్నాయి కాదా అని ఏమండి నోరు ఉందా కాదా అని పడిపోకండి. నోరు ఉందా కాదా అని వదిలేకండి, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇది ఏమండి నిప్పు, ఇదేంటిది అగ్ని, అది పాప ప్రపంచాన్ని మొత్తం కాల్చేద్ది, చిచ్చు పెట్టేద్ది. కాబట్టి పిల్లరా రాళ్ళు ఉన్నాయని ఎవడు నీ ఇష్టం ఉపయోగించవద్దు. నోరు ఉందని నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవద్దు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఏది మాట్లాడాలో నిదానించి మాట్లాడు. నువ్వు మాట్లాడటానికి ముందు నిదానించమని బైబిల్ చెప్తుంది. కానీ పిల్లరా గమనించండి, రాళ్ళు ఇచ్చుకుని సంపించబడినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు నేటి కాలంలో చావుకులను కూడా మరి అనేక రకాల రాళ్ళు లాంటి మాటలతో ఇసురుతూ ఉన్నారు. నా గురించే బోధించాడు అంటారు. మరి మీ గురించే బోధించకపోతే దారంటే వెళ్ళి వాడి గురించి బోధిస్తే ఉపయోగం ఏమన్నా ఉందండి ఇక్కడ? ఎందుకంటే నొచ్చుకుంటారని, మార్చుకుంటారని, దిద్దుకుంటారని బోధించవలసి వస్తుంది. మీరంటే మాకేమన్నా పగ, కక్ష? ఏమండి మాకు ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తారండి. మిమ్మల్ని పొగిడితే ఇంకెంతగా ప్రేమిస్తారు. మాకు అది వద్దు. మీరు బాగుండాలి, మీరు దేవునికి మంచి రిలేషన్షిప్ ఉండాలి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. అవునండి, అందుచేతనే ఏ చిన్న లోపమున్నా సరిచేయాలని, సరిదిద్దాలని చాలామంది అంటారు. ఏమా మొక్క మీద అడగొచ్చు కదా, ఇంకేమన్నా తీపిసి అడించుకోవు నువ్వు? ఏమన్నా కచ్చ చేసేసుకొని ఇంక మామూలుగా ఉండదా? కనుక ప్రియులారా అది తగదు దేవుడి సేవకులకి. వాక్యం బట్టియే చెప్పాలి, వాక్యం బట్టియే హెచ్చరించాలి. సరి చేసుకున్నవాడు సరి చేసుకుంటారు, సరి చేసుకోవడం మానేస్తారు. కానీ కొంతమంది తిరగబడుతున్నారు. అది నా బాధ ఏంటంటే, మీరు తిరగబడడం వల్ల లేక వారు నన్ను ఏదో అనటం వల్ల నాకు ఏ నష్టం లేదు. అవన్నీ నాకు ఆశీర్వాదాలు, నా కుటుంబానికి ఆశీర్వాదం, నా పరిసరికి ఆశీర్వాదం. ఏమండి ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ దేవుడు ఆకాశం వాకులు నిప్పుతాడు. కాబట్టి దాన్ని బట్టి నాకు బాధ లేదు. మీరేమవుతారో అని. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు, క్షమించు అంటే వాళ్ళు అన్న మాటలకి ఆయనకి బాధ కలిగి కాదు, వాళ్ళు పైకి వచ్చే శిక్ష, వారి మాట్లాడుతున్నట్టు ఆ మాటలకు కలిగే ఆ ఒక ఉగ్రత వారు తట్టుకోలేరు. కాబట్టి వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా అలా చేయాలి. నేను కూడా అలా చేస్తున్నాను. ప్రభువా వారిని క్షమించు ప్రభువా, వారు క్షమించు. వారు దేవుడు వారికి భక్త మనసుకు అప్పగించాడు. ఏం మాట్లాడాలో భయం లేకుండా మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పిల్లారా గమనించండి. కాబట్టి పిల్లారా వారు ఇష్టం లేదు, వెళ్ళినట్టు ఉండాలి కదా. ఇక ఎందుకు మన కొరకు ఎందుకు? పిల్లారా గమనించండి. కాబట్టి అలాంటిది వద్దండి. దేని బిడ్డలారా మంచిది, వారు వెళ్ళినట్టు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, అదే ప్రార్థన చేయండి అంతే. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అంతే. ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా, అవి నీతో మాట్లాడట్లేదు, నిన్ను ఎదిరించారు, లేదా నీతో గొడవాడారు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు. పోనీలే అప్పులు వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి. ఊరుకో, ప్రభువుకి అప్పగించి ఊరుకో అంతే. అవునండి వారు బాగుండాలి. నిన్ను తిట్టినా ఏమండి, నిన్ను నిందేసినా
నిన్ను బాధ పెట్టినా పోనీలే అవన్నీ పక్కనెట్టి ప్రభు క్షమించాడు కదా, మనం క్షమిద్దాం. వారు బాగుండాలని ప్రార్థన చేద్దాం. వారు బాగుండాలంతే, లేదా వారు మారాలి. వారిలో మార్పు వస్తే మరీ మంచిది. దేవుడు క్షమిస్తాడు. దేవుడు మరలా వారికి ఏమంటే నూతన హృదయాన్ని ఇస్తాడు. హృదయాలు కఠినపరుచుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పవలసింది చాలా ఉంది, కానీ నేను ముగింపుకు వచ్చేసాను. కాబట్టి కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో గమనిస్తే 2 మాటలు. ఒకటి ఏంటంటే ఏమండి, పాపంలో పట్టబడిన స్త్రీని పట్టుకుని రాళ్ళుతో వచ్చారండి. యేసు ప్రభు దగ్గర ఎవడు పెట్టారు. ఈమె ఇదిగో మరి వ్యభిచారం చేస్తే పట్టుకున్నాం, మోసే ధర్మశాస్త్రం రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి కదా అని ఉంది కదా, ఇగో రాళ్ళు ఇగో అని చెప్పేసి యేసు ప్రభు ఏమంటాడు, వదిలేయమంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకిస్తున్నామని ఈ రాళ్ళు యేసు ప్రభు మీద ఇసురుతారని తెచ్చారు. వాళ్ళు యేసు ప్రభు మీద ఇసురుతానికి తెచ్చారండి. పిల్లరా, లేదు మరి రాళ్ళు వెయ్యి అంటే నువ్వు దైవ కుమారుడు అంటున్నావు, నువ్వు కనికరం గలవాడిని అంటున్నావు, ఏది నీ కనికరం అనేది ఈ రకంగా మాట్లాడినా ఆ రకంగా మాట్లాడాలా పట్టుకోవాలని చూస్తారు. ప్రభు ఎరుగుదుడు కదా, అందరి మనసులు ఎరుగుదుడు, అందరి హృదయాలు ఎరిగినవాడు ఆయన. అయితే పిల్లరా, మీలో పాపము లేనివాడు మొదట రాయి అయ్యండి. మొదట రాయ అంటే ఒక్కడుంటే పాపం లేకుండా చేయనివాడు, ఆ ఒక్కడు రాయెత్తే తక్కువ పాపం చేసినవాడు కూడా రాయేయచ్చు. కానీ పాపం చేసినవాడు ఒక్కడు ఉంటే మొదట రాయి అయ్యమన్నాడు అండి. రాళ్ళు అక్కడ బారేసి పారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, మనము గమనించండి, మనం ఉండకూడని రాళ్ళు ఏమండి బయట పాడేద్దాం. మాట్లాడుకున్నది ఏమండి మాట్లాడకుండా జాగ్రత్త పడదాం. మన వాక్యము చేత మన యొక్క నోరుని, మన నాలుకను, మన తలంపులకు, మన హృదయానికి అంటే ఏమండి మరి ఇక కాపు పెట్టుకుందామండి. వాక్యం దాటి మాట్లాడకుండా, వాక్యం దాటి ఇతరులను బాధ పెట్టకుండా. చాలామంది ఇతరులను రాయి తగిలితే ఎంత బాధ కలుగుతుందో మాట అంతకంటే ఎక్కువ గాయమైపోతుందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నాబోతు అనే ఒక ఆయన ఉన్నాడు. ద్రాక్ష తోట రాజుకి ఇవ్వలేదని చెప్పేసి అని అబద్ధ సాక్ష్యాలు పెట్టించి రాళ్ళిచ్చుకుని కొట్టి చంపించి ఆయన భూమిని ఆక్రమించుకున్నాడండి. రాళ్ళిచ్చుకుని కొట్టి చంపేశారండి. రాళ్ళిచ్చుకుని కొట్టి చంపేశారు. ఇతరులను రాళ్ళిచ్చుకుని కొట్టడం సులువే, ఇతరులను రాళ్ళతో చంపడం సులువే కావచ్చు, కానీ ప్రభునందు పిల్లారా, నీ మీదకి వచ్చే దేవుడి ఉగ్రత మామూలుగా రాలేదు. దేవుడు అంటేనే కూడా ఎవరిని వెంటనే తెలియపరిచాడు. నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు నాకనియో నీ రక్తము కూడా అక్కడే కుక్కలో. అవునండి, ఏమండి ఆ విధంగా ఆయన కొట్టి చంపించాడు నిర్దోషిని. ప్రభునందు పిల్లారా, ఏమి సాధించాడు, ఏం పొందుకున్నాడు? ఈయన పొలం లేదా, ద్రాక్ష తోటలు లేవా, కోడి తోటలు లేవా, ఏమీ లేవని. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మనం చేసేది మన నెత్తి మీదకి వస్తుంది, మనం చేసేది మన బిడ్డల మీదకి వస్తుంది. అవునండి, మన పాపము మన బిడ్డలకి, మన బిడ్డల ఒళ్ళో పోయి పడుతుంది. జాగ్రత్త, నీతో పోదు. ఇప్పుడైనా నీలోనున్న ఏ రాళ్ళు ఉండకూడదు, ఆ రాళ్ళు తీసేయి, జయ జీవితాన్ని ఇస్తాడు. అవును, జయత్వాన్ని మనం చేయగలుగుతాం. ఏమండి, అలా జయ జీవితాన్ని ఈ కొత్త సంవత్సరం చూడాలంటే ఇంకెంతకాలం అయ్యా మారకుండా ఉంటాం? ఇంకెంతకాలం అయ్యా త్రాగి తందనలాడతాం? ఇంకెంతకాలం అయ్యా బూతులు మానకుండా ఉంటాం? ఇంకెంతకాలం వ్యభిచారం మానకుండా ఉంటాం? ఇంకెంతకాలం అండి ఇతరులను ద్వేషిస్తావు, కన్నవారిని ద్వేషిస్తావు, కట్టుకున్న దాన్ని ద్వేషిస్తావు, కన్న మరి తల్లిని ఆ విధంగా దూషిస్తావు? ఎంతకాలం అండి? ఇప్పుడైనా ఆ రాళ్ళు తీసి అవతల పాడేయండి. ఆ రాళ్ళు తీసి అవతల పాడేస్తే నీవు ఇదిగో మంచి నేలను, మంచి ద్రాక్ష తీగని నాటినట్లుగా నాటి నీ భూమి, నీ జీవితం ఫలభరితంగా చేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ఇన్నటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఉమా వచ్చి ప్రార్థన చేస్తాడు. ఉన్నాడా? పరిసరలో ఉన్నాడా? ఓకే, మంచిదండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దామండి. ఇన్నటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మన జీవితాలు ఎలాగున్నాయి?
మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయి. అవునండి, రాళ్ళు అని ఆ వ్యతిరేకమైనటి అవన్నీ తీసేసుకుందాం, మన హృదయాలు మార్చుకుందాం. నిన్ను దేవుడు ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఈ కొత్త సంవత్సరంలో. పాత సంవత్సరం గతించిపోయింది, పాత స్వభావం ఇవ్వండి, మరి కఠినమైన హృదయం తీసేశాడు. నూతన హృదయాన్ని, నూతన మనసుని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. అలాగని ఈ సమయంలో మన మధ్య మరి సహోదరుడు పుట్ట సత్యనారాయణ గారు మన మధ్య ఉన్నారు. ఈ మధ్య అనుకోకుండా చాలా పెద్ద ఆపరేషన్ ఆయనకి పడింది. నాకు నిన్న ఉదయం తెలిసింది, నేను రాత్రి మాత్రమే ఎలాగెలాగాను. అప్పుడే 10-15 రోజులు అయ్యింది. కానీ దేవుని కృప వల్ల చక్కగా ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. మరి వారి కొరకు కూడా దయతో అందరం ప్రార్థన చేద్దాం. ఇంకా పూర్తిగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వారితో వచ్చినట్టు వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. వాక్యం కొరకు అలాగే ఆయన సోదరుల కొరకు ప్రార్థన చేద్దామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. ఎంతవరకు అయ్యా నీ యొక్క వాక్యము ద్వారాగా మాతో మాట్లాడావు తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఇదిగో మరి రాజమార్గములలో మరి వెళ్ళాలి అని, అంతేకాదు ఇదిగో రాళ్ళు వేరి పాడవేయండి, రాళ్ళు వేరి పాడవేయండి. మీలో ఉన్నటి రాళ్ళు వ్యభిచారం అనే రాయి, త్రాగుడనే రాయి, జూతమనే రాయి, పేకాటనే రాయి, వేషం అనే రాయి, పగ అనే రాయి, కక్ష అనే రాయి, ఇలాంటి రాళ్ళన్నీ మీరు తీసి పాడేస్తే మీరు ఫలభరితంగా ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో నేను నూతన కార్యం చేయబోతున్నాను అని మీరు చెప్పావు తండ్రి. ఈ సమయంలో ప్రభువ అటువంటి నూతన హృదయాన్ని, నూతన ప్రభువ స్వభావాన్ని మాకు దయచేసేందుకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మేమందరము కూడా అవును తండ్రి, ఆ రాళ్ళన్నీ తొలగించుకుని ప్రభువా అయ్యా మంచి భూమిగా, మంచి నేలను ఫలించే ఇత్తనం వలె మేము ఫలించినట్లుగా ఫలభరితంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయన. ఆయా ప్రాంతాల నుంచి నీ బిడ్డలు నడిపించారు, స్తోత్రం. అయితే ఈ సమయంలో మా సహోదరుడు ప్రభు సత్యనారాయణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. మరి అనుకోకుండా ప్రభు ఆ బిడ్డకు ఆపరేషన్ అయ్యింది, అయినప్పటికీ కూడా మా మధ్యకి నడిపించావు తండ్రి. అలాగే ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ ఆపరేషన్ బాగా సక్సెస్ అయ్యి ఏ ప్రాబ్లం లేకుండా మరలా ఇంతకు ముందు కంటే మంచి ఆరోగ్యంతో మా ముందు ప్రభు ఆయన ఉండినట్లు నీ కృప ఆ బిడ్డకు ఉండి, తన భార్య తన బిడ్డలను దీవించు తండ్రి. ఇగో తనతో వచ్చినట్టు సహోదరులను కూడా దీవించి వారి కుటుంబాలను రక్షించు తండ్రి. నువ్వు మేలు చేసేవాడు, నీ యొద్దకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసేవాడు కావు. ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించండి, మహిమ పొందమని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. So as the Holy Bible says, Mary's boy child Jesus Christ was born on Christmas Day. Hark now hear the angels sing, a King was born today, and man will live forevermore because of Christmas Day. Trumpets sound and angels sing, listen to what they say, and man will live forevermore because of Christmas Day. While shepherds watch their flocks by night, they see a bright new shining star. They hear a choir sing a song, the music seemed to come from afar. Now Joseph and his wife Mary came to Bethlehem that night. They found no place to bear her child, not a single room was inside. Hark now hear and the angels sing, listen to what they sing, and man will live forevermore
because of Christmas Day. Trumpets sound and angels sing, listen to what they say, and man will live forevermore because of Christmas Day. By and by they find a little nook in a stable home forlorn, and in a manger cold and dark Mary's little boy child was born. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ విధముగా ఈ యొక్క నూతన సంవత్సరపు ఆరాధన అంతటిని ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. ఇదిగో మరి ప్రియులు సత్యనారాయణ గారు, అలాగే ప్రభా తోటి సహోదరులు వచ్చి మరి ప్రభు వారి ప్రేమను ఆప్యాయతను తెలియపరిచి ఉన్నారు. గడిచిన రోజుల్లో ప్రభా ఆయనకి ఎంతో మరి పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ నీ బిడ్డను సజీవుడిగా దాచుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ఇంకా గాయాన్ని పూర్తిగా మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దేవా. ఇచ్చిన భార్యను, పిల్లల్ని, కుటుంబం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. నీ గొప్ప రక్షణ వారికి అనుగ్రహించండి నాయన. నువ్వంటే ఎంతో విశ్వాసం ఇచ్చావు తండ్రి. అయితే ఆ విశ్వాసం సరిపోదు కానీ నీ గొప్ప రక్షణ అవసరం కాబట్టి ఆ కుటుంబం అంతటికీ కూడా నాయన నీ రక్షణ దయచేయండి. తోటి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబాన్ని కూడా మీరు రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడినటి వారికిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటి వారికిని సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు దీవించును గాక. ఒక్క మాట అండి, ఏలుపురు వారికి